మనం అనుకోం ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం అనేది పాపమని అనుకో, అది చాలా చెడు. దయచేసి దాన్ని అసహించుకోండి. ఇతరుల గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడే తత్వం నాకు ఉందయ్యా, నన్ను క్షమించమని అడగండి. దేవుడు దాన్ని తీసి పడేస్తాడు. ఏదేది నీలో ఉందో ఆయన పాదాల చెంత కన్నీరు కార్చి అడగండి, అసహించుకోండి. ప్రభు తీసేస్తాడు. నిన్ను నీతిమంతురాలినిగా చేస్తాడు, నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. డబ్బుతో కాదు, ఉద్యోగంతో కాదు, వ్యాపారంతో కాదు, వ్యవసాయంతో కాదు, నీ విశ్వాసంతో దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నీ విశ్వాసంతో నిన్ను గొప్ప వ్యక్తిని ఆయన చేస్తాడు. దయచేసి గమనించాలి, ఈ సత్యాన్ని ఎవరూ జారవిడ్చుకోకూడదు. ప్రియులారా గమనించాలి, నీతి అనేది అబ్రహాముకుంది. దేవుని స్నేహితుడయ్యాడు. ప్రపంచంలో రక్షింపబడిన ప్రతి వ్యక్తి అబ్రహాముకు పిల్లలైపోయారు. సుంకరి నీతిమంతుడయ్యాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి తనలో ఉన్న పాపం అంతా కూడా రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాపడి అడిగాడు, నీతిమంతుడయ్యాడు. ఈ మధ్యాహ్న సమయం అందు మనం కూడా నీతిమంతులైతే ఎంత బాగుండు. మనము కూడా ఆయన పాదాల చెంత మోకరించి పట్టడి అన్నం తినటానికి, 10 మందికి అన్నం పెట్టడానికి ప్రభు కృప చూపెట్టాడు. ఏముంది రాజశేఖర్ నీకు? కేవలం నేను నమ్ముకున్న ప్రభు మీద విశ్వాసమే. ఇది తప్ప నాకేమి లేదు. ఎలాగా విశ్వాసం నీలో పనిచేస్తుంది? నాలో పాపం లేకపోతే ఆ విశ్వాసం నన్ను, నాకు కావలసిన ప్రతి ఒక్కటి, నా కుటుంబాన్ని నిలబెడుతుంది. నా కుటుంబం నిలబడుతుంది. నా కుటుంబం విశ్వాసంతో పోషించబడుతుంది. ఇంకేం కావాలి? దయచేసి గమనించాలి. ప్రతివారు దీన్ని పాటిద్దాం.